ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాందే అని తెలిపారు. మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉన్నవారికి, రెండవ విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష జరిపిన ఆయన ఇళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి ఇంజనీరింగ్ విభాగాన్ని సమకూర్చుకోవడం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన నివాస స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేనివారి జాబితాలను గ్రామ సభల్లో ఉంచాలని అధికారులకు సూచించారు. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్లో 274 మంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజనీర్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విలేజ్ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, అందుకోసం వీఆర్ఓ, వీఆర్ఐ నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను తక్షణమే రూపొందించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.